ప్రియమైన స్నేహితులారా, బైబిల్లో ఉన్న సత్యాన్ని అన్వేషించే ఈ పయనంలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చాలామంది విశ్వాసులను కలవరపరిచే ఒక ముఖ్యమైన మరియు లోతైన ప్రశ్న గురించి ధ్యానించబోతున్నాం. అదేమిటంటే, పరిశుద్ధత మీ జీవితంలో సాధ్యమేనా? ముందుగా పరిశుద్ధత అనే పదానికి సరైన అర్థం తెలుసుకుందాం. ఇది చాలా మందిని అయోమయపరిచే అంశం. అవును, పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడం అనేది ఒక భాగమే. కానీ బైబిల్ ప్రకారం పరిశుద్ధత అంటే 2 భాగాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటగా వేరు చేయబడడం. గ్రీకులో హగియోస్ అనే పదం నుండి పరిశుద్ధత వచ్చింది. దీనికి వేరు చేయబడటం లేదా ప్రత్యేకించబడి ఉండడం అని అర్థం. దేవుడు పరిశుద్ధుడు అంటే ఆయన పాపం నుండి, అపవిత్రత నుండి పూర్తిగా వేరుగా, అలాగే ప్రత్యేకంగా ఉన్నాడు. అలాగే మనం పరిశుద్ధులుగా ఉండడం అంటే ఈ లోక పాపపు అలవాట్ల నుండి, విలువల నుండి, మార్గాల నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడి ఉండడం. రెండవదిగా దేవునికి అంకితం కావడమే పరిశుద్ధత. అంటే పాపం చేయకపోవడం మాత్రమే కాదు గాని మన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసుకోవడం. మన ఆలోచనలు, మాటలు, పనులు, మన సమయం, మన వనరులు అన్నీ దేవుని మహిమ కొరకు, ఆయన చిత్తం కొరకు కేటాయించబడాలి. ఒక వస్తువు దేవునికి ప్రత్యేకించబడినప్పుడు అది పరిశుద్ధం అవుతుంది, అంటే పాపరహితం అవుతుంది. అది పాపరహితంగా ఉన్నంత మాత్రాన పరిశుద్ధం కాదు, దేవునికి ప్రత్యేకింపబడింది కాబట్టి పరిశుద్ధం అవుతుంది. అయితే పరిశుద్ధత అనే పదం వినగానే మనలో చాలా మందికి అది అందని ద్రాక్షలాగా అనిపిస్తుంది. అది కేవలం కొందరు గొప్ప భక్తులకు లేదా మహిమ పొందిన మహనీయులకు మాత్రమే సాధ్యం అని అనుకుంటూ ఉంటాం. పాపం నిండిన ఈ లోకంలో మన లోపాలతో పరిశుద్ధంగా జీవించడం ఎలా సాధ్యమని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ప్రభువా, నేను ఎంత ప్రయత్నించినా పాపం నుండి బయటపడలేకపోతున్నాను అని నిట్టూర్చేవారు కూడా మనలో ఎందరో ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఈ విషయంలో మనకు స్పష్టమైన మరియు ప్రోత్సాహకరమైన జవాబును ఇస్తుంది. దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించమని పిలుస్తున్నాడు అంటే అది ఆయన మన జీవితంలో సాధ్యపరచగలడని అర్థం. పరిశుద్ధత అనేది ఒక ఆజ్ఞ మాత్రమే కాదు గాని ఒక బహుమతిలాగా కూడా చూడాలి. బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమని స్పష్టంగా పిలుస్తున్నాడు. 1 పేతురు 1 అధ్యాయము 15 మరియు 16 వచనంలో ఇలా ఉంది: నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. అంటే ఇది దేవుని నుండి స్పష్టమైన ఆజ్ఞ. మనం కూడా ఆయన్ను పోలి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాగే 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఇలా చెబుతుంది: పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చూడండి, ఇక్కడ ఇది కేవలం ఒక ఆజ్ఞ మాత్రమే కాదు కానీ ఇది దేవుడు మనకిచ్చే గొప్ప బహుమతి అని అర్థం చేసుకోవచ్చు. మనల్ని అపవిత్రత నుండి విడిపించి పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సరే, పరిశుద్ధత దేవుని పిలుపు అయితే అది ఎలా సాధ్యం? మన సొంత బలంతోన? అస్సలు కాదు. పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఇలా చెబుతున్నాడు: అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగి ఉండుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవితము. మనం యేసుక్రీస్తును నమ్మినప్పుడు మన పాపానికి దాస్యం నుండి విమోచించబడ్డాం. మనలో పాప స్వభావం ఇంకా ఉన్నప్పటికీ దాన్ని జయించడానికి దేవుడు మనకి శక్తినిస్తున్నాడు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారానే కదా. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఇలా చెబుతుంది: ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొను గనక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. అంటే ఆత్మ వలన పరిశుద్ధపరచబడ వలనను, సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మనల్ని ఏర్పరచుకొనను. పరిశుద్ధాత్ముడే మనలో పరిశుద్ధతను కార్యసాధకం చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. ఆయన మన పాపపు కోరికలను నిగ్రహిస్తాడు, మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, దేవుని చిత్తం చేయడానికి మనకు శక్తినిస్తాడు. అయితే మీరు ఏ పాపపు అలవాటుతో లేదా బలహీనతతో పోరాడుతున్నారో అది పరిశుద్ధాత్మ ద్వారా
జయించవచ్చు అని మీరు నమ్మవచ్చు. దానికి మనము 4 విషయాల్ని గుర్తు చేసుకోవాలి. మొదటగా దేవుని వాక్యము అనుదినము ధ్యానించండి. కీర్తనలు 119:11 దావీదు ఇలా అంటున్నాడు, నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యమును దాచుకొని ఉన్నాను. అంటే వాక్యం మన ఆలోచనలను శుభ్రపరుస్తుంది, దేవుని చిత్తాన్ని ప్రబోధిస్తుంది. ప్రతిరోజు వాక్యం చదవడానికి సమయాన్ని కేటాయించండి. తద్వారా పాపం చేయకుండాన్నట్లు మీ హృదయంలో వాక్యాన్ని స్థిరపరచుకోండి. అలాగే రెండవదిగా ప్రార్థనలో కొనసాగండి. ప్రార్థన దేవునితో మన సంబంధాన్ని బలపరుస్తుంది. ఆయనతో నిరంతరం సంభాషించినప్పుడు పాపానికి దూరంగా ఉండడానికి ఆయన మనకు శక్తిని ఇస్తాడు. అలాగే మూడవదిగా పరిశుద్ధాత్మ శక్తికి లోబడి ఉండండి. అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ స్వరాన్ని వినండి. ఆయన మిమ్మల్ని పాపం నుండి దూరంగా ఉండమని, సరైన నిర్ణయాలు తీసుకోవాలని మీకు ప్రేరేపిస్తూ ఉంటాడు. మీ బలహీనతలను ఒప్పుకొని ఆయన సహాయం కోసం అడగండి. అలాగే చివరిదిగా పాపాన్ని విడిచిపెట్టండి. మనలో ఏ పాపం ఉన్నా దాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయం తీసుకోండి. 1 యోహాను 1 పత్రిక 9 ఇలా చెబుతుంది, మనము పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. తద్వారా మన జీవితంలో పరిశుద్ధాత్మను, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధతను అనుభవించగలము. ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధత అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. మనం ఒక్కసారిగా పరిపూర్ణులుగా మారిపోము, కానీ దేవుడు మనలో పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆయన మనల్ని పరిశుద్ధతలో నడిపించడానికి శక్తిని ఇస్తాడు. మనలను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పాపం నుండి వేరుగా ఉండుటకు ఇంద్రియ నిగ్రహాన్ని ఆయన దయచేస్తాడు. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండమని పిలుస్తున్నాడంటే అది మన జీవితంలో ఖచ్చితంగా సాధ్యమే. దేవుని కృపపై ఆధారపడి ఆయన వాక్యానికి లోబడి పరిశుద్ధాత్మ శక్తితో జీవిద్దాం. ఈరోజు ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మరి ఒక అద్భుతమైన సత్యంతో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపలో వాక్యమును ధ్యానించండి. పరిశుద్ధత గురించి మీ ఆలోచనలు, ప్రశ్నలు కామెంట్స్ లో తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.